స్వాగతం సుస్వాగతం యేసు నామములో నీ పగలరా జనక అది చూడాలి మరి ఏర్పడ్డాం. తర్వాత పురుషుడు ఎలా వచ్చాడు, స్త్రీ ఎలా వచ్చింది, వీరికి వివాహం ఎలా జరిగింది, వాళ్ళు నన్నే అడిగారు కదా అని వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. కాబట్టి ఈ వివాహం విషయంలో సృష్టికర్త అయినటువంటి దేవుడు పురుషుని స్త్రీని ఏర్పాటు చేసి వారికి వివాహం జరిగించాడో మరి ఆ విషయాలన్నీ కూడా మనము సత్యవేద గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి మనం తెలుసుకుందాం. మరి ఆ తర్వాత వివాహ కార్యక్రమం గురించి ఇంకా 2వ అధ్యాయం 18వ వచనం నుండి 24వ వచనం వరకు రాయబడినటువంటి లేఖన భాగాన్ని ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ప్రతి మానవునికి, ప్రతి పురుషునికి, ప్రతి స్త్రీకి కూడా ఈ యొక్క సంగతులు సత్యం తెలుసుకోవటం ఎంతో అవసరం. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు. మరియు దేవుడైన యెహోవా రెండు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయదనుకునేది. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువులను, ప్రతి ఆకాశ పక్షులను, నేల నుండి నిర్మించబడిన ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ఎముకను ఒక దానికి తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసింది. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము కనుక దానికి నారి అని అనబడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏకశరీరమై ఉండురు. దేవుని స్తోత్రం. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. తర్వాత మరి దంపతులైనటువంటి వారు ఎలా జీవించాలి అనేటటువంటి సంగతిని కూడా మరి దేవుని యొక్క వాక్యం వివాహంలో జతపరచబడటానికి వారు మన మధ్యకు మరి చేరి ఉన్నారు. మరి వివాహం అనేటటువంటిది మనల్ని సృష్టించినటువంటి దేవుడు ఏర్పాటు చేశాడు. సకల జీవరాశుల్ని ఆయన సృష్టించాడు. తర్వాత 6వ రోజు 2వ భాగంలో ఆయన ఈ సృష్టించబడినటువంటి దానికి అంతటికీ కూడా ఒక ఏలిక, ఒక నాయకుడు ఉండాలి అని చెప్పి ఆయన ఉద్దేశించి ఆయనకి దేవుడు ఆదాము అని పేరు పెట్టాడు. పురుషుడిగా సృష్టించాడు. మరి ఈ సృష్టి యొక్క ఆధిపత్యం అంతా మరి అతనికి అప్పగించాడు. అతను అందుకు సమర్థుడు. ఎంత గొప్ప కూడా మరి భూమి ఆకాశముల పైన ఉన్నటువంటి సమస్తం మీద ఆదాము మానవమైనటువంటి మనం అందరం కూడా తెలుసుకోవాలి. కొంతమంది మానవులు ఏం చేస్తారంటే నా జీవితానికి ఏం విలువ లేదు, నా బ్రతికే ఈ లోకంలో గొప్ప వాళ్ళు ఉన్నారంటే వాళ్ళంతా ఒకప్పుడు మరి ఎన్నికలైనటువంటి వారు. కానీ వారు మరి నుంచి కుంటివాడైనటువంటి అతను కూడా లేచి నడిచారు. జన్మలలో ఆదాము ఉన్నప్పుడు ఆదాము ఒంటరిగా ఉన్నాడంట. చాలా ఈ జంతువులు, పక్షులు ఇవన్నీ జంటలుగా వెళ్తున్నాయి. జంటలుగా వెళ్తూ ఉండంటే ఈ ఆదాము వాటంగా చూస్తూ ఉండంటే మరి ఈయనకి ఏం ఆలోచన వచ్చిందో, మొత్తం మీద దేవునికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఒక్కడిని ఈయనట్లాగా వదిలేయకూడదు అనుకుని ఆదామును గురించి దేవుడే ఆలోచించాడు. కనుక మానవులకి ఇంత యావత్తు నా మీద వేయమని, నాకేం కావాలో అంతా దేవుడే సమకూరుస్తాడు. అట్లాగా కానీ నాకు తెలుసు నాకు జాతి ఒక తోడు కావాలి అనుకున్నాను. అప్పుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి
ఈ బయాలజిస్ట్ అని ఉంటారు, అంటే శరీర శాస్త్రజ్ఞులు, మరి అనాటమిస్ట్ అని ఉంటారు. వాళ్ళు ఏం తేల్చారంటే విస్తరించారు. ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, ఇదిగో ఫలానా కులం వాళ్ళు ఫలానా రీతిగా వచ్చారు, ఫలానా కులం వాళ్ళు ఫలానా రీతిగా వచ్చుతుల గురించి ఒక శ్లోకం చదువుతున్నారు. వాళ్ళు వేస్తారు, కార్యేషు దాసి రంభ అని. ఇదిగో ఒక స్త్రీ ఎట్లా ఉండాలంటే కార్యేషు దాసి, పనులు చేసేటప్పుడు అంటే దాసిలాగా ఉండాలి. కరణేషు మంత్రి అంటే భోజేషు మాత, భోజనం పెట్టేటప్పుడు అమ్మలాగా ఉండాలి. తర్వాత శయనేషు రంభ ఎట్లా ఉండాలి. ఇది ఏంటంటే ఆ పెళ్లి కూతురు నాన్నకి ఒళ్ళు గగులు పొడిచింది. ఏంటి ఎట్లా ఉంది ఇది, రాణి అవ్వాలి, మరి మంత్రి ఏంటి. తర్వాత భోజేషు మాత, భోజనం పెట్టేటప్పుడు తల్లిలాగా ఉండాలి. తల్లిలాగా ఉండాలంటే ఒక ఆయన ఏం చెప్పాడంటే, భోజనం పెట్టడం ఏంటన్నా అంటేను అడిగితే కానీ అమ్మాయినా పెట్టడం, నువ్వు నన్ను అడిగావా అంటారు. ఏంటి ఆమె అడిగించుకోవాలండి, ఈయనకేం ఆకలి అవుతుంది, ఇక ఎందుకు పెట్టలేదు. అన్ని సహకారి, కార్యేషు సహకారి, కరణేషు సహకారి, భోజేషు సహకారి, అన్ని విషయాల్లో సమానమే. మరి సభ్యులైన పెదబోయిన యాహన్ గారి, మేరిన గార్ల కుమారుడు సీసవ్ సాల్మన్ రాజు, వయస్సు 24 సంవత్సరాలు. వ్యాపారస్తులు మరి హెబ్రోన్ సంఘ సభ్యులైనటువంటి శ్రీ లోయా పాల్ గారి కుమార్తె సీసవ్ సలోమి, వయస్సు 19 సంవత్సరాలు యొక్కయు వివాహం. మరి వివాహం 4/10/2011 మంగళవారం అంటే మరి వివాహ విషయంలో పరిశుద్ధ వివాహం జరిగించుటకు నిర్ణయింపబడినది. కాన అచ్చట మరి ఇచ్చట సమేతమైనటువంటి ఆటంకములు ఉన్న ఎడల ముందుగా తెలియచేయవలసిందిగా ప్రకటించుచున్నాం. మరి వివాహము జరుగుతున్న స్థలం బెతెస్దా గాస్పల్ హాల్, గదపాల్పురం గ్రామం. ఇట్లు మరి వివాహ లైసెన్స్ మరి ఆర్డి డానియల్ ఎజ్రా గారు. ఈ వివాహం కూడా ది గాస్పల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహస్ర తరఫున, అంటే మా ఈ సహస్ర తరఫున మరి సహస్రముల లీడర్ గారు, ఆయన లీడర్ గారుగా కాబట్టి వారి ద్వారా ఈ నిశ్చయంగా ఈ వివాహం మరి చేయటం జరిగింది. ఇప్పుడు వారి ద్వారానే ఈ వివాహం కూడా జరిగించబోతున్నారు. జరిగించిన తర్వాత మరి సర్టిఫికెట్ అన్నీ కూడా మరి వారు ఇస్తారు. కాబట్టి మన విషయంలో చాలా జాగ్రత్తగా నిబ్బరంగా ఉండి మరి ఆ వివాహం జరిగేటప్పుడు మనం ఎలా చేస్తున్నారో వెంటనే మనం కూడా చూద్దాము. ఇప్పుడు సమయము మరి దైవజనులకు మనం ఇద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వివాహం అంటే కళ్యాణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి దేవుని యొక్క సహాయం కొరకు మన మధ్యన ఉన్నటువంటి తలపురంలో ప్రభు పనిచేసినటువంటి దేవదాసులు రమేష్ ప్రభు గారు, మాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. తండ్రి, మమ్మల్ని మిక్కులుగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీ అతి పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని స్థుతులు, స్తోత్రములు, ప్రణతులు, వందనములు తెలియజేసుకుంటున్నాం. నాయన ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు ఇదిగో చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి మా మధ్యకు తీసుకొచ్చినటువంటి ఆయన నీ ప్రియ దాసుల కొరకు వివాహం కొరకు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా మీరు దీవించండి. ఇప్పుడు జరగబోతున్న ఈ కార్యక్రమాన్ని ప్రభు మీ చేతులకు అప్పగించున్నాం. మీ దాసులు మరుగుపరిచి ఈ యొక్క వివాహమును ఘనమైనదిగా మీరు జరిగించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని, అటు ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఈ మనవలన్నీ మీ ప్రియ కుమారుడిని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కార్యక్రమం ఉన్నా కదా, నాకేమి ఇబ్బంది లేదు. నేను చల్లగానే ఉన్నాను, పెళ్లి కూడా చల్లగానే అభ్యంతరాలు లేవు కనుక మరి అందరూ ఈ వివాహంలో ఇక ముందుకు కొనసాగుతూ ఉంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి పెండ్లి కుమారుడు సాల్మన్ రాజు, పెండ్లి కుమార్తె సలోమి, మరి మీరిద్దరూ ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించి మీరు కూడా సమాధానం చెప్పాలి. దేవుని మాట ప్రకారంగా కాక మరి ఒక విధంగా
జతపరన్నీ బయలుపరచబడు భయంకరమైన తీర్పు రోజున మీ ఇద్దరు దేవునికి ఉత్తరం ఇవ్వవలసి ఉంటుంది కనుక మీరు యథావిధిగా వివాహం వలన జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకం ఉన్న ఎడల దానిని ఇప్పుడు ఒప్పుకొనవలనని గట్టిగా ఆజ్ఞాపించుతున్నాను. మరి ఇద్దరు మౌనంగానే ఉండాలి. అంటే వారికి ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేవు. అయినప్పటికీ మరి నోటితో చెప్పాలి. సల్మాన్ రాజు దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు ఈ స్థితులను వల్లక మీరిద్దరు బ్రతుకు కావనంతా ఈమెకి అనగా సలోనికి సలోమి ఈ మాటలు శ్రద్ధగా ఆలకించి చక్కగా దేవుని నిర్ణయం చొప్పున ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులను వల్లక మీరిద్దరు బ్రతుకు కారణంతా ఈయనకి సల్మాన్ రాజుకి భార్య అయి ఉంటావా? దేవుని స్తోత్రం. మరి సమయంలో సల్మాన్ రాజు తల్లిదండ్రులు కుడి హస్తాలు జతపరచాల్సిందిగా కోరుతా ఉన్నా. దయచేసి సల్మాన్ రాజు తల్లిదండ్రులు, తర్వాత సలోమి తల్లిదండ్రులు. పక్కకుండా తీస్తా ఉన్నా కొంచెం